2023 Mines and Government of Andhra Pradesh proceedings of the Director of Mines and Geology Ibrahimpatnam ఏమిచ్చారు గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80.72 acres 80 ఎకరాలు సర్వే నంబర్ 107 కర్లపూడి విలేజ్ కోటర్ మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్స్ సెయింట్ గోవింద్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years 2023 సిగ్గు శరమ నీకు ఉందా? నీదొక మనిషి బతుక చెప్పయ్యా కాకని ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేయిస్తావా అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు. ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? మా గవర్నమెంట్లో 2019 వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా. ఇదే మైన్ గురించి 14/8/2018లో పబ్లిక్ హియరింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు 2018లో. 2023లో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు. దాన్ని ఏం మాట్లాడతావు నువ్వు? అధికారులు బొక్కలు వేయిస్తానని చెప్తావా? అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థం కాంది. ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు. ఏఎంఆర్ విడిపి సాగరమాల చూపించా. ఆ రమేష్ రెడ్డి కొన్న మైను ఎవరి టైంలో మైనింగ్ లీజ్ ఇచ్చింది చూపించా. నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఇవన్నీ తెలియక మాట్లాడినానని చెప్పు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. ఉళ్ళోళ్ళు ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే, బెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే. అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో. నీ చేతిలో నా చేతిలో ఏముంది? రాజశేఖర రెడ్డి ఎగిరిపోయినాడు. కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి లాస్ట్లో ఆయన గురించి ఒక టైటిల్ ఒకటి చెప్తాను. అక్కడ మరుపూర్లో 100 టేకు చెట్లు కొట్టారంట. ఆమె రాజేశ్వరమ్మ ఒక ఆమె నాది అన్నది. నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చారు. రాజేశ్వరమ్మ నాకు ఫోన్ చేసింది. నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చి కాగితాలు చూపించి రీసర్వేలో మార్చారు సార్, ఇది మాది సార్ పొలం, ఇది మేము పెంచుకున్న టేకు చెట్లు సార్, మేము కొట్టుకున్నాం సార్ అన్నారు. మూడో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇది మాది, మా పొలం సార్ అన్నారు. నేను తహసీల్దార్కి ఏం చెప్పాను, ఆ చెట్లు కొట్టడం ఆపేయమని పోలీసులకు చెప్పి తహసీల్దార్తో ముగ్గురులో ఎవరిది న్యాయమైతే వాళ్ళకి ఫైనలైజ్ చేయండి, కుర్రోళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పా. నీ మాదిరిగా అడ్డంగా ఆ మరుపూర్లో 57 ఎకరాలు, ఆ మరుపూర్లో ఎకరా 40-50 లక్షలు చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ మీద రాయించావు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ. నీ పుణ్యానికి ఆ వీర వసంతరాయలు తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు. అటువంటి ఏదో పనులు మేము చేయము. ఊళ్ళోళ్ళ ఆస్తుల జోలికి మేము పోము. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా. నిద్ర లేసి పచ్చి కూతలు, పచ్చి అబద్ధాలు. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడతావు. దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా, మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి, ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి 30,000 మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచినోడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. మీరు రోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు. ఇవన్నీ చూస్తున్నాం. ఫైనల్గా ఏంటంటే నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. 2014 కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు పోయినాయి. మీతో పాటి ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు. ఆషామాషి కేసు కాదు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే 1 yearలో కంప్లీట్ చేయాలన్నది. 2014లో కేసులు ఎన్నేళ్ళైంది? 11 years అయిపోయింది. ఎందుకు హియరింగ్కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్సు, కోర్టులు
సమీక్షించాలని చెప్పి కోరుకుంటుండా. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడి ఉంటే 2019-24 మధ్య వందల మంది ఆస్తులు, నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా, ఓన్లీ ల్యాండ్ స్కామ్స్. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా, జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా, అది ఇంకో రోజు చేస్తా. ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడా, మంత్రి ఉండేవాడా, ప్రజాధనాన్ని దోచుకొని ఉండేవాడా? అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా 2016లో నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు, అయిపోయింది. అది కూడా 9 ఏళ్ళు అయిపోయింది. 2016 వీటన్నిటిని నువ్వు అనుభవించి తీరుతావు, నువ్వు తప్పించుకోలేవు. ఈ కేసుల్లో నీకు పనిష్మెంట్ తప్పదు, అన్నీ ఉన్నాయి. ఫైనల్గా ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త, ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి, మేనత్త వరుస అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన్. ఆయన పిహెచ్డి ఇచ్చింది. దేనికి ఇచ్చిందో, ఎట్ట దోపిడీ చేయాలా, ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా, గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా, వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు. పిహెచ్డి ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే కాకాని ఫస్ట్ కేసులో 60 రోజులు సుప్రీంకోర్టుకు పోయి తప్పించుకుపోయినాడు, అబ్స్కాండ్ అయిపోయినాడు, అరణ్యవాసం. మొన్న కేసులో చింతామణిలో 57 రోజులు అరణ్యవాసం, మొత్తం 117 రోజులు. జైల్లో 87 డేస్, జైల్లో 87 రోజులు అజ్ఞాతవాసం, 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం, 204 రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే మనిషి దొరకలా. అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు, పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు, అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే. మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి, మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి, సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించేదానికి. అందుకే కావ్య కృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు. నేనేమంటానంటే 204 కింద ఆయనకు ఒక పిహెచ్డి ఇవ్వాలా, ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ 204. అంటే 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి 204 పిహెచ్డి డాక్టర్ 204 అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా. కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది, ఆయన మొన్న 87 డేస్ ప్లస్ ఒక 57 డేస్ నేను చెప్పా ఆ రోజు కూడా. అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా, రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రులు పడుకుంటుంటాం, అలవాటు అయిపోయింది అట్టా. అందుకనే ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే, ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి. ఆయన పరిశోధనలు చేసినాడు. ఆయన ఎట్టెట్ట పేదోళ్ళ భూములు కొట్టేయాలా, ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా, ఎట్ట వైశ్యాస్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలుకి ఎట్ట పంపించాలా, ఇవన్నీ చేయండి. ఇంకొకటి రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట, జైలుకి పోయాడంట, ఫోటోలు చూపించాడు. ఇప్పుడు ఈయన పంచి కట్టుకోండి, ఆయన ఎవరు, ఈ పక్కన ఉండేది రాజేంద్ర. ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి. 204 ఎట్టున్నాడో చూడండి.